అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అంటే ఇదేనేమో. ఆర్థికంగా బలమైన సంస్థ, లక్షల మందితో ముడిపడి ఉన్న కార్యకలాపాలు, అయినా ఆ విధులు నిర్వహించడానికి సరిపడా ఉద్యోగులు ఉండరు. ఉన్న ఖాళీలు భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఆ నియామకాలు జరగవు. అక్కడ ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిపోయి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఆ క్రమంలో నిబంధనల అమలు కూడా అటకెక్కేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని అతిపెద్ద స్వయం ప్రతిపత్తి కలిగిన ఆలయం. టీటీడీ వార్షిక బడ్జెట్ 2500 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది టీటీడీనే అంటే అతిశయోక్తి కూడా కాదు. నిత్యం వేల సంఖ్యలో తిరుమలకు తరలివచ్చే భక్త జనానికి సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ స్వయంగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. అలా టీటీడీ ఉద్యోగుల సంఖ్య 1990కే 15,000 మందికి చేరుకుంది. అప్పట్లో శ్రీవారిని దర్శించుకోవడానికి సాధారణ రోజుల్లో వచ్చే భక్తుల సంఖ్య 15,000 మంది వరకు ఉండేది. సెలవు రోజుల్లో 30,000 మంది వచ్చేవారు. అయితే ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం 60,000 మంది భక్తులు సెలవు రోజుల్లో 1,00,000 మంది దాటుతున్నారు. అదీగాక టీటీడీ వ్యవస్థ వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, కురుక్షేత్రం, రిషికేశ్, కన్యాకుమారి, బెంగళూరు వంటి ప్రాంతాలలో శ్రీవారి ఆలయాలు నిర్మించారు. ఇంకా పలుచోట్ల నిర్మిస్తూనే ఉంది టీటీడీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 64 ఆలయాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఇలా టీటీడీ వ్యవస్థ రోజు రోజుకు విస్తరిస్తుంటే ఉద్యోగుల సంఖ్య మాత్రం రోజు రోజుకు తగ్గిపోతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదే స్థాయిలో టీటీడీ సేవలందించాలంటే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగాల్సింటే ప్రస్తుతం అక్కడ సిబ్బంది సంఖ్య 9,000కు తగ్గిపోయింది. ఉద్యోగుల సంఖ్యను పెంచుకుని భక్తులకు మెరుగైన సేవలందించవలసిన టీటీడీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంటుంది. శాశ్వత ఉద్యోగ నియామకాలు నిలిపివేసి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగుల నియామకం చేపట్టింది. ప్రస్తుతం శాశ్వత ఉద్యోగుల సంఖ్య 9,000 ఉంటే కాంట్రాక్టు సిబ్బంది 11,000 మంది ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలో ప్రతి విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులపైనే టీటీడీ ఆధారపడే పరిస్థితి నెలకొంది. చివరికి అత్యంత పటిష్టంగా ఉండవలసిన భద్రతా విభాగాన్ని కూడా కాంట్రాక్టు ఉద్యోగులతో నింపేస్తోంది టీటీడీ యంత్రాంగం. దాంతో టీటీడీ వ్యవస్థ గాడి తప్పుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు కొండ మీద. ఇక తిరుమలలో ఎలాంటి ఆందోళనలు చేయకూడదన్న నిషేధం ఉన్నప్పటికీ తరచుగా కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఆందోళనలు చేస్తూ తిరుమల పవిత్రతకు గండి కొడుతున్నారు. తిరుమల పవిత్రత పేరుతో ఎన్నో నిబంధనలు విధించింది టీటీడీ. ఉద్యోగులుగా హైందవేతరులు ఉండకూడదంటూ ఆదేశాలిచ్చింది. అయితే ఆ రూల్స్ శాశ్వత ఉద్యోగులకు తప్పిస్తే కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించడం లేదు. వారిలో అన్యమతస్థులు అనేక మంది ఉన్నట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా టీటీడీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇక టీటీడీలో ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం 2007లోనే అనుమతులిచ్చింది. 2,800 పోస్టులకు అనుమతులు ఇచ్చినా 300 ఉద్యోగాలకు మించి భర్తీ చేయలేదు. అదే టైంలో భర్తీకి సంబంధించి కొత్త వివాదం మొదలైంది. గ్రేడ్ 4 పోస్టులను స్థానికంగా ఉన్నవారికే ఇవ్వాలని, కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి ఇవ్వాలన్న వివాదం తెరమీదికి రావడంతో టీటీడీ నియామకాల ప్రక్రియను ఆపివేసి ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా తయారైన ఆ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిష్కరించకుండా పక్కన పెట్టేసింది. దాంతో ఖాళీ పోస్టుల భర్తీ అటకెక్కింది. మరోవైపు రానున్న 3 ఏళ్లలో ఉద్యోగ విరమణలతో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 6,000కు పడిపోనుంది. దాంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం మరింత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ ఉద్యోగ నియామకాలు చేపడితే అటు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడమే కాకుండా ఉన్న ఉద్యోగులపై భారం తగ్గడంతో పాటు శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందుతాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిద్రలేస్తుందో, టీటీడీకి ఎప్పుడు మూడొస్తుందో, నిరుద్యోగులకు ఎప్పుడు మేలు జరుగుతుందో చూడాలి.